Hi City. City, good morning. Hello YouTube fam. Welcome to our channel. Welcome to my sister's channel. అసలు పట్టించుకోవట్లేదు కదరా. You don't even care. The City. పోరా. సరే బాయ్. బాయ్ బాయ్. పిలిస్తే మాత్రం పలకలేదు. మా నాన్న వెనకాల మాత్రం తోకలా జరుగుతుంది. శిశు అడుగు మీ అమ్మని అడుగుతా. పనిఫెల్లో మా నాన్న తెలుసు. నాన్న నువ్వు అట్టే అటు ఇటు తిరుగునానా, అది నీ వెనకల్లే పరిగెడుతుంది. నాన్న ఇటు రా నాన్న, గబగబా ఇటు వచ్చి మళ్ళీ వస్తుంది చూడు. తోకలాగా మా నాన్న వెనకాలే పోతుంది. మళ్ళీ ఇటు వచ్చే నాన్న, ఇటు రివర్స్లో వచ్చేయ్యా. ఏదో ఎదుగో వచ్చేసింది అప్పుడే. అంత గబ్బ 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 పరిగెత్తింది. రెసిటీ తోక ఎక్కడికి పోతే అక్కడికి పోద్ది మా నాన్న. దాన్ని కొంచెం క్లెన్లీనెస్ ఎక్కువ, మురికుంటే పోదు. వెయిట్ చేస్తా ఉంది. ఇంకో అది మా నంగి. హలో, ఈరోజు యాక్చువల్గా నాకు కొంచెం ఫ్రీ టైం ఉందన్నమాట. సో నేను ఒకటి నా మెయిన్ ఇదేంటంటే లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని నేను బెంగళూరు షిఫ్ట్ అయిపోతున్నాను అనమాట. సో దానికోసం లగేజ్ అంతా ప్యాక్ చేసుకోవాలి. అండ్ ఈ రూమ్ అంతా ఫుల్ మెస్సీగా ఉందన్నమాట. సో ఆల్రెడీ బెడ్షీట్స్ అన్నీ క్లీనింగ్ వేసున్నాను. సో బెడ్ అవి అంతా సర్దుకోవాలి, రూమ్ అంతా క్లీన్ చేసుకోవాలి. అండ్ ఈవినింగ్ ఒక రిసెప్షన్ ఉందన్నమాట. సో ఆ రిసెప్షన్ కూడా అటెండ్ అవ్వాలి. కుదిరితే నేను ఒక ఫుల్ లెంత్ వీడియో చేస్తాను, గెట్ రెడీ విత్ మీ, నేను ఎలా రెడీ అవుతాను అని చెప్పి. సో ఐ థాట్ ఆఫ్ వెరింగ్ అ శారీ. సో అదనమాట. అండ్ అలాగే ఈరోజు అక్క కుట్టి వాళ్ళు కూడా వస్తామన్నారు. సో చూడాలి వాళ్ళు ఏ టైం, ఆఫ్టర్ లంచ్ టైంకి అట్లా వస్తాము అని చెప్పారనమాట చెన్నై నుండి. చెన్నైలో ఫుల్ వర్షాలు కదా. సో ఏమంటారు, హాలిడేస్ ఇచ్చేసారనమాట వాళ్ళకి 5 days అట్లా. సో అందుకని అక్క వాళ్ళు వద్దామని అనుకుంటున్నారు. సో విల్ సీ హౌ ఇట్ గోస్. ఫస్ట్ అయితే నేను ఏమంటారు ఈ రూమ్ అంతా క్లీన్ చేయాలి. ఫస్ట్ రూమ్లో ఉన్న సరుకు సామాగ్రి అంతా బయట పెట్టేస్తే రూమ్ ప్రశాంతంగా క్లీన్ చేసుకోవచ్చు. అన్నీ బయట పెట్టాను అనమాట. ఇవి కొన్ని బట్టలు నేను మా అక్క దగ్గర నుంచి తెచ్చుకున్నా. బెంగళూరుకి వెళ్తున్నా కానీ నాకు దగ్గర బట్టలు లేవు అంటే కుర్తీస్ అలాంటివి లేవు అంటే
తను ఇచ్చిందనమాట. సో అవి తెచ్చిపెట్టుకొని మా నాన్న దగ్గరే టైట్ చేయించుకున్నాను. మా ఇంట్లో పాత మెషిన్ ఉంది. అదేంటంటే మా తాతయ్య అంటే మా నాన్న వాళ్ళ నాన్న టైలరింగ్ చేసేవారు అనమాట. అలాగే వెంకటగిరి ఆస్థానంలో కూడా అక్కడ పనిచేసేవాళ్ళు. సో ఆ మెషిన్ ఇంకా మా ఇంట్లో అట్లే ఉంది. స్టిల్ మేము ఇంకా అదంతా పాడైపోతున్నా రిపేర్ చేసుకొని అదే వాడుతున్నాము. సో అలా కొన్ని. అండ్ ఇంకొక వాచ్ కూడా ఉంది. అది కూడా చాలా ఇయర్స్ అనమాట, ఆల్మోస్ట్ 50+ ఇయర్స్ అనుకుంటా. సో అది కూడా నేను ఎప్పుడైనా చూపిస్తాను ఆ వాచ్ కూడా. సో ఆ వాచ్ కూడా నేను మా నాన్న నుంచి నేనే తీసుకున్నాను, నాకు కావాలి అని. అది తర్వాత అన్నట్టు వస్తుంది. సో అదొకటి. సో ఫస్ట్ అయితే ఈ రూమ్ అంతా క్లీన్ చేసేద్దాం. ఇది క్యాష్ రిసిప్ట్ అనమాట. నా ఇంటర్ నేను చైతన్య కాలేజ్లో చదువుకున్నా. అది కింద పడి మా నాన్న ఇందాకన్నీ సర్దుతా ఉన్నారు. ఎంపీసీ జేవి హరిప్రియ సమ్ నేమ్ సమ్ పర్సన్ నేమ్ ఇచ్చారు. మా నాన్న పేరు కోర్స్ ఐకాన్ అంట. సారీ నేను దగ్గరకు వచ్చి నిలుచుకున్నా. కోర్స్ ఐకాన్ అండ్ సంథింగ్ ఇచ్చారు. రోజులు వస్తాం పడి ఇప్పుడు ఆగేసరికి మొత్తం బట్టలు విడతలుగా బట్టలు ఆరేస్తున్నా. మొత్తం అన్ని బట్టలే, మొత్తం బెడ్షీట్స్ ఇవి అవి అన్నీ వాష్ చేసి పెట్టేసాం. నీట్గా ఫ్రెష్ అయిపోయాను అనమాట. సో విల్ డూ సమ్ స్కిన్ కేర్. ఇది నా కరెంట్ మార్నింగ్ రొటీన్ అనమాట. నేనేం చెప్పను, కుదిరితే సపరేట్ వీడియో చేస్తాను. సో ఇక్కడ నేను ఫ్రెష్ అయ్యా కదా, ఫ్రెష్ అయ్యాక వచ్చి ఫస్ట్ టోనర్ అప్లై చేసుకున్నాను అనమాట. అది జస్ట్ రోజ్ వాటర్. అది నేను జమ్మూ కాశ్మీర్ వెళ్ళున్నప్పుడు అమర్నాథ్ టూర్కి అక్కడ శ్రీనగర్లో తీసుకున్నాను అనమాట. ఇట్ స్మెల్స్ అమేజింగ్. అండ్ ఆ తర్వాత ఇంకా అది ఆరే టైం ఉంటుంది కదా, సో ఈ లోపల నేను హెయిర్ సీరం అది అంతా ఊరికే జస్ట్ అలా అప్లై చేసుకొని ఉన్నానమాట. నెక్స్ట్ అది కొంచెం ఆరాక టోనర్, నెక్స్ట్ సీరం అది అప్లై చేసుకున్నాను. సో మీకు ఇన్ కేస్ రొటీన్ కావాలి అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా సపరేట్ డెడికేటెడ్ వీడియో చేస్తాను. నెక్స్ట్ మాయిశ్చరైజర్ అది అప్లై చేసుకుంటున్నాను. సీరమ్కి మాయిశ్చరైజర్కి జస్ట్ నేను 1 minute గ్యాప్ అలా ఇస్తాను. బట్ మాయిశ్చరైజర్కి సన్ స్క్రీన్కి మాత్రం ఒక 2 to 3 minutes గ్యాప్ ఇస్తాను అనమాట. సో ఇక్కడ ఫేస్కి అప్లై చేసుకున్నాను, అట్లా నెక్ కూడా మర్చిపోకుండా అప్లై చేసుకోండి. సో ఇక్కడ నేను నెక్ అండ్ ఫేస్కి నీట్గా అప్లై చేసుకున్నాను. అండ్ మీన్ వైల్ పక్కన అన్నీ ఉంటే అవన్నీ కొంచెం సర్దుకొని అవి ఇవి చేసుకుంటున్నాను అనమాట. అండ్ ల్యాప్టాప్ వైర్ కూడా పక్కకు అట్లా ఉండిపోయింది. సో అవన్నీ సర్దుకున్నాను. అండ్ మీరు అట్లా ఏమైనా పనులు చేసుకుంటే నెక్స్ట్ నీట్గా హ్యాండ్ వాష్ చేసుకోండి. ఎందుకంటే మురికో ఏవో ఒకటి ఉంటుంది కదా చేతికి, మళ్ళీ అది మీరు స్కిన్ కేర్ చేసి మొహానికి పూసుకుంటే పింపుల్స్ వస్తాయి అనమాట. బట్ అది ఏం నాకు తెలియదు, నాకు అది రకమైన పైత్యము ఒక రకంగా చెప్పాలంటే. సో నేను అట్లా ఏదో పట్టుకుంటే నేను ఉండలేను. సో అందుకని మళ్ళీ వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి మళ్ళీ నీట్గా సన్ స్క్రీన్ అది అంతా అప్లై చేసుకున్నాను అనమాట. ఫేస్కి అండ్ నెక్కి అడిక్వేట్ అమౌంట్ అప్లై చేసుకోండి, అప్పుడే మీకు సన్ ప్రొటెక్షన్ అనేది కరెక్ట్గా ఉంటుంది. 4 days తర్వాత వర్షాలన్నీ ఆగాయి కదా. సో మొత్తము లాస్ట్ 2 days నుంచి బట్టలన్నీ ఉతకడము, ఆరేయడము, ఈ బెడ్షీట్స్ ఇవన్నీ ఆ పనులు చేసుకుంటున్నాం అనమాట. సో నిన్నంతా బట్టలు అవి ఉంటే అవన్నీ వేస్తాం. ఈరోజు ఇంకా బెడ్షీట్స్ అన్నీ మార్చేసాం అనమాట. సో ఇక్కడ అదే ఇంకా బెడ్షీట్స్ అవన్నీ చేంజ్ చేస్తూ ఉన్నాను. అండ్ ఆ ఇల్లు క్లీనింగ్ ఆ పనిలో అయిపోయింది. వర్షం వచ్చి ఆగి ఎండ వస్తుందంటే ఇంకా మళ్ళీ మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటాం కదా. సో ఆ రొటీన్ జరుగుతుంది అనమాట. అండ్ బట్టలు కూడా చాలా ఉన్నాయి.
ఉన్నాయి మడతేయాల్సినవి. సో ఆ బట్టలన్నీ మడతేసుకుంటున్నాను. నేను బెంగళూరుకు లగేజ్ ప్యాక్ చేసుకోవాలి అనుకున్నా కానీ నాకు ఇంకా అప్పటికి టైం సరిపోలేదు మార్నింగ్. సో అదనమాట. కుదిరితే ఈవినింగ్ ఏమైనా చేసుకుందాంలే అని చెప్పి ఇంకప్పుడు ఆల్రెడీ ఇంట్లో ఉన్న బట్టలు ఉంటే వాటి వరకు నీట్గా మడతేసి ఇవి కంప్లీట్ చేసుకున్నాను. డల్గా అలా బెడ్ మీద పడుకొని ఉంటే అరే ఈరోజు ఏం ప్రొడక్టివ్గా లేమి అన్నది ఒక బాధ ఉంటుంది. సరే గబగబా లేచి అన్ని పనులు చేసుకుందాం అది ఇది అనేసరికి ఈవినింగ్కి వచ్చేసరికి అలసట వచ్చేస్తుంది అనమాట నాకైతే. సో నేను కంప్లీట్గా అటు ఉండలేను ఇటు ఉండలేను. సో నేను కాస్త పని చేయాలి, అది కాసేపనే నాకు మధ్యలో రెస్ట్ అనేది ఉండాలన్నమాట. మీ టైం అంటారు కదా, అది కాసేపు నేను రిలాక్స్ అవ్వాలి. అలా కాకుండా ఒకటే పనులు చేస్తూ ఉండాలంటే నేనైతే అస్సలు చేయలేను. అలా అని చెప్పి ఖాళీగా కూడా కూర్చోలేను అనమాట. నాకు అదొక రకంగా ఉంటుంది. నాకు టైం వేస్ట్ చేసినప్పుడు వచ్చే అంత రిగ్రెట్ ఇంకా ఎప్పుడు రాదనమాట. లంచ్లోకి చికెన్ కర్రీ అండ్ రసం అన్నమాట. మా అమ్మ సీరియల్. అండ్ ఈవినింగ్ రిసెప్షన్ అది ఉంది కదా, సో అందుకని నీట్గా నెయిల్స్ అవి పెయింట్ చేసుకుంటున్నాను. సో నాకు స్కిన్ కేర్ చేసుకోవడం కానీ మేకప్ చేసుకోవడం బాగా రెడీ అవ్వడం, సో ఇది నాకు ఒక కొత్త ఏమంటారు అదొక ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది అనమాట. బాగా రెడీ అయినప్పుడు కానీ అలా నేను ఎప్పుడన్నా లోగా ఫీల్ అయితే నేను సెల్ఫ్ కేర్ అనేది ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. అయితే ఫ్రెష్గా నీట్గా ఫ్రెష్ అవ్వడం కానీ హెడ్ మసాజ్ లేదంటే నీట్గా బాత్ చేసి నీట్గా రెడీ అవ్వడం, మంచిగా డ్రెస్ చేసుకొని రెడీ అవ్వడం ఇవి చేస్తాను. మీరేం చేస్తారు మీ లో టైమ్స్లో? నాకైతే ఇది చాలా రిలీఫ్గా అనిపిస్తుంది, చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఇవన్నీ చేసుకొని అండ్ ఆఫ్టర్నూన్ సేమ్ ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియో ఇంతవరకు తీసిన క్లిప్స్ వరకు అవి ఎడిట్ చేసుకుంటూ అయిపోయిందనమాట. తాత నేను నీ కోసం వస్తుంది ఫోన్ చూసుకుంటున్నావా అని చెప్పాను. ఏమని చెప్పా చెప్పు. కాయలమ్మా కాయలు నాన్న, కాయలు ఎట్టంటారా? ఇంకొక్కసారి మోకాల్లోకి వచ్చేసాయి. మా రూము చిక్కడపల్లి అని చెప్పనని దగ్గర ఉంది. చిక్కడపల్లి నారాయణగూడ రెండింటికి మధ్యలో ఒక కాలువ ఉందన్నమాట. హుస్సేన్ సాగర్ నుంచి ఆ కాలువ మూసీ నదిలో కలుస్తుంది. హుస్సేన్ సాగర్ భయంకరంగా వచ్చేసే నీళ్లు, గేట్లు ఎత్తేసినారు, మురికి నీళ్ళు అనమాట. అంతా కూడా మా రూమ్లోకి మోకాళ్ళలోకి వచ్చేసినాయి అనమాట. పుస్తకాలు తీసుకోవాలని పైన పెట్టుకున్నాము, అలమారాల్లో మంచాల పైన పెట్టుకున్నాము పుస్తకాలు. దాదాపు ఒక 5-6 గంటల సేపు ఉంది నీళ్ళు ఆగంగానే. తర్వాత నెమ్మదిగా తగ్గిపోయింది. భయంకరమైన బురద నీళ్ళు కథలు చెప్తాడు రే తాత, కథలు తాత. సగం నీళ్ళు వచ్చేయాలి. రామ్ రామ్ సీతారాం, రామ్ రామ్ సీతారాం చెప్పు. రామ్ రామ్ సీతారాం. అమ్మి కుక్కు పో అడిగి పో రా అని చెప్పండి. తిరిగి పొద్దు నుంచి దోగాల పాపం పురుగు ఎవరన్నా అటు వెళ్ళిపోతారు, ముందుకు వస్తారు. కాయలు అన్నా కాయలు కాయలు అది కాయలు కాయలు కాయలు. బాయ్ 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 బాయ్. నేర్చుకుందా బాయ్ బాయ్ చెప్పడమా? సూపర్ కుట్టి నువ్వా. కడిగిస్తా
వస్తుంది దోగాడ నిలబడుతుంది కూడా నిలబడుతుంది ఒకటే నిలబడుతుందా లేకపోతే అదిగా సిటీ 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 అదిగా సిటీ సిటీ అది భయపెట్టి పారిపోతుంది. సిటీ వదిలేయాల కాళ్ళకి బలం వస్తుంది. గౌన్ అడ్డం వస్తుంది. రామ్ రామ్ సీతారాం కుట్టు రామ్ రామ్ సీతారాం బాయ్ 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 ఫస్ట్ నేనే చెప్పించింది బాయ్ బాయ్ అని. బాయ్ 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 బాయ్. అప్పుడు నీకే కదా శివ చెప్పింది ఇట్లా ఇట్లా బాయ్ టాటా టాటా టాటా. చింతలి టాటా. చూడా బాయ్ టాటా. కాయలు కాయలు నిలబడుతుంది బాగా ఆపిల్ బ్యాలెన్స్ ఆపిల్కి ఆపిల్ నిలబడితే నేను అడిగలేదు ఏయ్య. ఎవరా తాత దా. చూడ బాగా నిలుచుకుంది. చూడు కూర్చోడు నెమ్మదిగా కూర్చుండింది. చింతలి శివ ఏమో తక్క తక్క అంటది నేనేమో తై తై అంటే. తై 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 ఆమె తక్కతాయి అంటది అప్పుడు. బాయ్ బాయ్ నువ్వు పట్టుకుంటావేమో అనుకునేసి అట్టే కూర్చొని నిలబడద్దు లేసి నేనా దా కాకపోతే పాపే చేస్తుంది మనం చేస్తే తై 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 పట్టుకో పట్టుకో ఏ పట్టుకో 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 దా. ఏ పట్టుకో. తీసుకొస్తాను పట్టుకో పట్టుకో. గింజలు ఉంటాయి గింజలు ఉన్నా కూడా మామూలు ఇదిగో రమ్మలు ఇదిగో నానా గట్టిగా చెక్కతో ఒత్తేస్తుంది, రసం వెళ్ళిపోతుంది లోపలికి. పెట్టండి నోట్లో. ఇదిగోరా ఇదిగో ఇదిగో నేను పోతున్నా ఇదిగో పట్టుకో 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 తీసుకో ఆ. తీసుకో నాన్న వదిలేసి ఉండు నేను ఇస్తాను పండు బాగా ఇష్టం ఉన్నట్టు కాదు మీకు. తినద్దు నాన్న అన్నీ ఏవి తినకుండా ఇచ్చేసాను తొక్కు కూడా తొక్కొద్దులే డైజెస్ట్ కొంచెం అవుతుంది మాత్రమే వచ్చేస్తే ఎక్కువ దొడ్డుకు ఉంటుంది వచ్చేస్తే అన్న. ఏం ఇరుకోదు. ఏం ఇరుకోదు, లోపలికి తినేది, వెళ్ళిపోతుంది. అలవాటు చేశా ద్రాక్ష పండు నిలబడుకో ఆపిల్కే ఆపిల్ నిలబెడతాను హిమా బాయ్ ఏం మరి పసుపు పూసుకొని వచ్చావా? అది పూసారు ఎందుకు పూసారా? మా హిమ మొక్కం కొంచెం ఇంట్లో అలా తెల్లగా ఆహా కాదు మేకప్ జీతం అదేదో వచ్చింది చూడు మా కింద ఏందా గాజిల్లా పిల్లి అందరు పోండి మా అది నీకోసం ఎదుర్కొంటా వస్తుంది అమ్మమ్మ చాలా ఇస్తామా నాకు అమ్మాయి వచ్చిన నాకు చాలు నువ్వు తిను లేటుగానే తినేసా సిస్టర్ తినేస్తా వేసాను కుట్టి ప్రరు కుట్టి దాసి ఆ తిను మా తిను రేపు రవి ఇడ్లీ పెట్టాలి ఆ? ఇడ్లీ తింటావు కదా ఐ ఖచ్చితంగా బల్లకొచ్చి చెప్తాను తింటా ఇడ్లీ దోశ ఖచ్చితంగా ఇక్కడే వేయాలంటే ఇడ్లీ ఇంకెక్కడ ఎగురుతుంటా ముందు ఆ పిల్లిని పట్టుకోవాలా ఇది కూర వేసుకుని వస్తారని ఉందా? సరిపోద్ది బాయ్ చెప్పు బాయ్ చిన్ని బాయ్ చెప్పు అవును ఇది ప్లేట్ డిజైన్ ఉంటుంది మంజులా దినాలకు మామూలుగా ఇచ్చేవాళ్ళు ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి గుర్తు
ఐఎమ్ డన్ విత్ మై మేకప్ అనమాట. రిసెప్షన్కి వెళ్తున్నా అని చెప్పాగా, దానికోసం రెడీ అయ్యాను. ఇది ఈ బేసిక్ మేకప్ అనమాట. ఇది నేను ఆల్రెడీ ఫుల్ లెంత్ వీడియో షూట్ చేశాను. నేను ఖచ్చితంగా తర్వాత ఈ వీడియో తర్వాత కానీ వీడియో ముందుగానే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. సో అది ఫస్ట్ మొత్తం నేను రెడీ అయిపోయా. మా చెల్లి అవతారం అంతే, ఇంకా తన ఫేస్ కొంచెం రెడీ అవ్వాలా. సో కింద ఇంక అమ్మ అక్క వాళ్ళంతా రెడీ అవుతున్నారు. అండ్ ఈవినింగ్ ఫాస్ట్గా వెళ్ళి గిఫ్ట్ తీసుకొని వచ్చామన్నమాట. నేను షూట్ చేయలేదు ఎందుకంటే టైం లేదు అని. సో నేను రెడీ అయిపోయాం. ఇంకా నాన్న కూడా హాస్పిటల్ నుంచి వచ్చేస్తే అందరం కలిసి రెడీ అయ్యి వెళ్ళిపోతాం అనమాట. సో ఈ లోపల నేను కొన్ని ఫొటోస్ అవేమో కుదిరితే తీసుకోవాలి. విల్ సీ. ఇంట్లో ఉన్నారు వాళ్ళ అమ్మ ముందు, వాళ్ళ అమ్మ మాట చీర కాదు అందరు రెడీ. కుక్కు 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 అమ్మక్కవా ఇక్కడ పట్టుకుంది నాన్న, చూడు పట్టుకున్నా. ఇక్కడి నుంచి దిగంటున్నాయి హిమా, ఇక్కడ పట్టుకుని పాప ఇప్పుడు వదిలి అప్పుడు ఊ అనేటప్పుడు సూపర్విజన్. లడ్డు లడ్డు మహానాన్న పెట్టలే. నాన్న దగ్గర చూడు అమ్మ ఎంత ప్రేమగా వస్తుందా. ఏ లడ్డు కొట్టబాక. సరే రేపు అదే రేపు అవుతుందా అడ్రా బాక. లడ్డు బాయ్. ఎక్కడ ఎక్కడ వస్తుంది. గుడ్ నైట్.
If you like this video, please do like, share and subscribe. To hustle with Priya. Hustle with Priya. Bye bye. Madaparthi Pavika కూడా సబ్స్క్రైబ్ చేయండి. Bye.